రేటింగ్ ఇస్తారు తెలుసు కదా 4 out of 5 అంటే ఇప్పుడు చూస్తే కనుక సిద్ధుని అందరూ చాలా డీజేటిల్లు ఇవన్నీ చూసి మంచి కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఆ కామెడీ సిద్ధులో మిస్ అయ్యామనుకోవచ్చా? మీరేమంటారు? లేదు మ్యామ్, చాలా కామెడీ ఉంది సినిమాలో. కామెడీ లేదని ఎవరన్నారు? మీరు చూసారు అసలు? కామెడీ లేకుండా సినిమా మొత్తం కామెడీ ఉంది. అక్కడ ఏమైనా నవ్వొస్తుంది మనకి. ఒక సీరియస్ ఇష్యూని కూడా ఒక మంచి కమర్షియల్ యాంగిల్లో చూపించి ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి కూడా ట్రై చేసి, అఫ్ కోర్స్ మన వైవా హర్ష కూడా అసలు చాలా బాగా చేసింది. ఆయన కామిక్ టైమింగ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మంచి ఎంటర్టైనింగ్ కింద అయితే డెఫినెట్లీ సినిమా బయటకు వచ్చింది. ఎస్పెషల్లీ ఇలాంటి సెన్సిటివ్ కాంటెంట్ని వాళ్ళు పట్టుకుని కూడా దాన్ని ఒక పబ్లిక్కి తెచ్చి వాళ్ళకి అర్థం చేపించడం, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాంటి స్పేస్లో పెట్టి దాని గురించి మాట్లాడడం అన్నది కూడా ఓన్లీ సిద్ధన్న కెన్ డూ ఇట్. తనే ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొస్తాడు జనాల మధ్యలోకి, దాని గురించి మాట్లాడతాడు. రొటీన్గా లవ్ స్టోరీ కాకుండా ఒక కొత్త రకంగా కొత్త స్టోరీని చూపించాలంటే సిద్ధన్న వల్లనే అవుతుంది. అది ఫైనల్ గా తెలుసు కదా ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత? 4 out of 5 ఇస్తాం. తెలుసు కదా మూవీ. తెలుసు కదా, సినిమా హిట్ కదా. వావ్, ఒక ఫీల్ గుడ్, పెయిన్ఫుల్, హ్యాపీ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా. నీరజ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉన్నాయి, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ అనమాట. కంప్లీట్గా లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కనెక్ట్ అయిపోయే ఫిలిం అనమాట. లవ్ కనెక్ట్ అవ్వడం ఓకే, మళ్ళీ దాంట్లో లవ్ దొరికితే ఉండే హ్యాపీనెస్ కూడా చూడొచ్చు ఈ సినిమాలో అనేది చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, తమనన్న మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ ఓవరాల్గా హీరోయిన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇద్దరివి కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్. బట్ వాళ్ళిద్దరికంటే కూడా ఒక లెవెల్ మెట్టెక్కి సిద్ధు జొన్నలగడ్డ ఆయన పెర్ఫార్మెన్స్, అంటే ఆయన అప్పటిదాకా డీజేటీల్లో కామెడీగా చూసాం. ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్, ఒక ప్రాపర్ యాక్టర్ని నేను చూశాను అనమాట. ఆ గర్ల్ ఫ్రెండ్ అయినా పిల్లమైనా మనం వాళ్ళని చూసుకునే విధానం, వాళ్ళు మనం చూసుకుని కొన్ని నేర్చుకుంటాం అనమాట. సో ఖచ్చితంగా లవర్ వదిలేసింది కదా, పిల్ల మనం దూరం పెడుతుంది కదా అని చెప్పేసి మీరు దూరంగా ఉండదు. మీరిద్దరు కనుక వచ్చి సినిమా చూస్తే ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. మీరు కూడా మారిపోతారు సార్, మీరు మారిపోతారు. తాగుబోతైనా మారిపోతాడు, ఎటువంటి వ్యసనపరుడైనా మారిపోతాడు. ఫ్యామిలీ బంధంలో ఖచ్చితంగా లవర్తోటైనా పిల్లలతోటైనా కుటుంబంలో కలిసిపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇంకో హైలైట్ ఏంటంటే వైవా హర్ష గారు డైలాగులు అయితే అల్టిమేట్. మన కాన్సెప్ట్ మనకి చాలా సినిమాలు తెలుస్తుంది. అదే మోసి పెట్టే మనకి ఎక్స్ అయితే ఎలా ఉంటుంది అనే దాన్ని ఒక ట్రై చేద్దాం అనుకుని కొత్తగా అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా తమన్ బీజిఎం మాత్రం చాలా బాగుంది సినిమా నిలబెట్టడానికి వచ్చాను నిజంగాను. బట్ ఏంటంటే కథనాలు కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల కొంచెం ఒక యావరేజ్గా మిగిలిపోతుంది సినిమా. ఇంకా హర్ష గారు కామెడీ బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కావచ్చు. ఇంకా అన్నపూర్ణమ్మ గారు 20 నిమిషాలు ఉంటారు, సెకండ్ హాఫ్లో వస్తారు. ఆవిడ ఉన్న 20 నిమిషాలు ప్రతి ఫ్రేమ్లో ప్రతి మినిట్ కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. కామెడీ బాగుంటుంది, డబులింగ్ డైలాగ్స్ ఉంటాయి. బట్ అయ్యో పెద్దగా మనకి ఎఫెక్ట్ కల్పించగలను, కానీ కామెడీ జనరేట్ చేస్తుంది. ఇంకా సిద్ధుని యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే డ్యాన్స్లోను లుక్స్లోను ఒక సైకో విధంగా ఒక మాస్ యాక్టింగ్ అయితే చేసాడు, బాగా చేసాడు. డ్యాన్స్లో కూడా బాగున్నాయి. ఇంకా రాశి ఖన్నా గారు, నితీష్ శెట్టి గారు గ్లామర్ యాక్టింగ్ అంతా ఓకే, అంతవరకు ఓకే. బట్ వాళ్ళిద్దరి మధ్య నీడెంత నలిగిపోతారో మేనేజ్మెంట్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని నలిపేసారు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. సిద్ధు జొన్నలగడ్డ ఇంతకుముందు మూవీస్ కంటే ఈ మూవీ ఇంకొత్తగా ఏమైనా అనిపించిందా? సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆయన స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ ట్రయాంగులర్ సిరీస్ మధ్యలో ఒక సాంగ్ ఎలివేట్ చేస్తాడు. అసలు ఆ సాంగ్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన బజ్, అక్కడితో మీకు సెకండ్ హాఫ్ అనేది కనెక్ట్ అవుతుంది. కొంచెం కూర్చుని ఆడియన్స్కి లేచి కూర్చోబెడుతుంది నా ఫీలింగ్. చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అసలు ఎక్స్ప్రెషన్ మాత్రం మిర్రర్ దగ్గర ఏడవటం చూస్తే బాగుంటుంది. స్లాంగ్ సేమ్ ఉందంట, ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. స్లాంగ్ లెక్క డిసప్పాయింట్ చేయలేదు. మీకు ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా చూసుకోవాలి కదా, ఫ్యాన్స్ బేస్ కూడా స్లాంగ్ అలాగే ఉన్నా కూడా మెచ్యూర్డ్గా అయితే ఉంటుంది. 100% మెచ్యూర్డ్గా ఎంజాయ్ చేస్తుంది. బట్ దీన్ని అందరిలాగా రివ్యూ లాగా ఓవో అని కేర్లో చేసే మూవీ కాదు. డెఫినెట్లీ ఆ మూవీ ఎలా ఉందో ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఇచ్చారు. హర్ష ఉన్నాడు కదా, మన సిద్ధుకి మంచిగా ఒక క్లోజ్ ఫ్రెండ్గా సపోర్ట్గా మంచిగా చేసాను. మధ్యలో కామెడీ కూడా చేసాను. డైరెక్షన్ బాగుంది, నెక్స్ట్ లెవెల్. చూడొచ్చు ఒకసారి. ఈ దీపావళికి 4-5 సినిమాలు ఉన్నాయి కదా, ఏది తక్కువ నిలబడుతుంది వాటితో పాటు? ఇక వేరే సినిమాలతో మనం కంపేర్ చేయలేమన్నా. చూడాలంటే చూడవచ్చు, అట్లా ఏం లేదు. కాకపోతే ఫ్యామిలీతో చూడవచ్చు. నేనైతే 10కి 8 ఇస్తాను.